ప్యాంట్ అనేది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. అతుకులు పడకుండా, ఇదంటే చిన్న సైజ్ ప్యాంట్ కాబట్టి జాయింట్స్ ఏం పడవు. మనం ఎప్పుడైనా కొలుచుకోవాల్సింది ఇదిగో ఈ పిస్తా పొడవు. ఫస్ట్ మనం పిస్తా పొడవు కొలుచుకోవాలి. మిషన్ రాని వాళ్ళకైనా సరే ఇలాంటి ఈజీగా అర్థమైపోతుంది. ఇది పిస్తా పొడవు అండి. ఫస్ట్ ఇదేమో ఇదిగో చూడండి, 4 పొరలు ఇటువైపు ఓపెన్ అవుతుంది. జాయింట్ అనేది ఇటువైపు ఉండిద్ది అనమాట. ఓపెన్ కల్లే మనం పిస్తా పొడవు పెట్టుకోవాలి. తర్వాత ప్యాంట్ని మనం ఇలా మడతేసేసి ఆ పైనుంచి ఇది ఇలా పెట్టేసుకోవడమే. ఇంతవరకు మనకి అసలు అది అనమాట. ఇదనేది మనం ఇలా అంచు మడతేసుకొని కుట్టుకోవడానికి ఎంత ఉంటే అంత అది పెట్టేసుకోవడమేనండి. ఇది వచ్చేసి ప్యాంట్ బిట్ అనమాట. కింద మళ్ళీ నడుం పట్టి అనేది వేరుగా తీయాలి. నడుం పట్టి కూడా అంతే. ఇటు 4 ఓపెన్ అయి ఉన్నాయి కదా, ఇటువైపే తీయాలి. ఈ అంచు అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు అనమాట, కుట్టుకోకుండా. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది, ఎగస్ట్రా పని లేకుండా. మనం ఫస్ట్ ఫోల్డింగ్కి ఎంత అయితే మడతేసుకుంటామో అంత అయితే ఇలా గీసేసుకోండి. గీసేసుకొని ఇలా పెట్టేసేయండి. ఇది చూసారా, ఈ జాయింట్ అనేది అంతే. కట్ చేసుకోవడమేనమాట ఇది. పెద్ద సైజు అయితేనే అతుకులు పడతాయండి, మామూలుగా అయితే పడవు. ఈ ప్యాంటు నాదనమాట. ఇక్కడ డాట్ పెట్టాం కదా, ఈ డాట్ పెట్టిన వారా మనం మడతేసి ఇలా కుట్టుకోవడమే. పది నిమిషాల్లో ప్యాంట్ కటింగ్ రెడీ. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది కొత్తగా ఓపెన్ అయిన యూట్యూబ్ ఛానల్ అండి. ఇది నడుం పట్టి. ప్యాంటు రెడీ.